పహల్గామ్ ఘటన తర్వాత దేశం మొత్తం అట్టుడికిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రపంచ దేశాలు కూడా ఈ ఘటన మీద చాలా సీరియస్గానే రెస్పాండ్ అవుతున్నాయి. పాకిస్తాన్ మాత్రం నాకేం సంబంధం లేదు, మాకేం తెలీదు, మా పని కాదు ఇది అని చెప్తున్నప్పటికీ కూడా జరిగిన దాడి చాలా స్ట్రాటజిక్గా జరిగినటువంటి తీరు. అంటే ఏదో భారతదేశాన్ని కేవలం దెబ్బతీయాలి, ఒక దెబ్బ కొట్టాలి అని మాత్రమే కాకుండా సైకలాజికల్గా ఒక రకమైన స్ట్రాటజీ దీంట్లో కనిపిస్తుంది. దానికి నిదర్శనమే అక్కడ కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడున్న వారిని నువ్వు హిందువా ముస్లింవా అని అడుగుతూ వాళ్ళు చెప్తే నమ్మకం కుదరక వాళ్ళ బట్టలు తీయించి చెక్ చేసుకొని మరీ వాళ్ళని చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది కేవలం ఒక దాడి, సాధారణంగా జరిగే దాడి కాదు. ఖచ్చితంగా దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ ఈ దాడి వెనుక అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా ఇదేమైనా భారతదేశంలోని పౌరుల మధ్యలో మానసికంగా కొంత ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పని, హిందూ ముస్లింలకు మధ్యలో ఒక రకమైన వాళ్ళ మీద ఆడుతున్నటువంటి ఒక సైకలాజికల్ గేమ్, అంతర్గతంగా భారతదేశాన్ని దెబ్బతీయడానికి కూడా ఇలాంటి ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలామందికి వస్తూ ఉన్నాయి. బట్ భారతదేశం మాత్రం ఒకటిగా రెస్పాండ్ అయింది. భారతదేశంలోని అన్ని కులాలు మతాల వాళ్ళు ఒక తాటి మీదకి రాగలిగారు. ఇది మా దేశం, మా దేశం మీద జరిగిన దాడిది అంటూ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ విషయంలో రెస్పాండ్ అయిన విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సింధు జలాలు విషయంలో తీసుకునే నిర్ణయం కానీ, లేదంటే బోర్డర్ మూసివేత కానీ, లేదంటే ఆల్రెడీ ఇప్పటికే అప్రూవ్ అయినటువంటి వీసాల విషయంలో జరుగుతున్నటువంటి మొత్తం ప్రాసెస్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ చర్యలన్నింటినీ యుద్ధ చర్యలుగా భావిస్తుంది. ఒక రకంగా యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లుగా భారతదేశం భావిస్తూ వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ఇదే రీతిలో వాళ్ళు చర్యలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఓవైపు దేశంలో చాలామంది పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని నాయకులు చెప్తున్నారు, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఏదో ఒకటి జరగాలి అవసరమైతే అని చెప్పి. మరి భారత ప్రభుత్వం ఈ సమయంలో ఎలా వ్యవహరించాలి? ఇంత ఎమోషనల్గా ప్రెజర్ ఉన్న నేపథ్యంలో, ఒక రకమైన బర్డెన్ ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది? ఎలా వ్యవహరిస్తుంది? తొందరలో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది? ఎలాంటి చర్యలు, సైనిక చర్యలు ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఇంకా దౌత్యపరంగా ఇంకా ఏదైనా బలంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామాలని దేశాలు ఎలా చూస్తున్నాయి? ముఖ్యంగా పాకిస్తాన్ రియాక్షన్, వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా. సో ఏం జరగబోతుంది? దేశం ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? దేశం లోపల పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? ప్రజల మీద ఇలాంటి పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇలా అన్ని అంశాలను మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ నేపథ్యంలో మనతో జాయిన్ అవుతున్నారు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు. అలాగే అల్లాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. మరికొద్దిసేపట్లో ఫరూక్ సుబ్లీ ముస్లిం నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారు, ఏంటి పరిస్థితి? అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి? దేశం మొత్తం అట్టుడికిపోతుంది. ఏదో చేసేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేయాలని, సైనిక చర్యలు చేసేయాలని చెప్పి ఏదో అంటున్నారు. నాయకులు కూడా మేము గట్టిగా సమాధానం చెప్తాం, ఏదో ఒకటి చేస్తాం అంటున్నారు. కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్? మీకు అవగాహన ఉంది కాబట్టి, అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకున్న సమాచారం ఏంటి అసలు? ఒక మంచి న్యూస్ ఏమిటంటే, నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా గవర్నమెంట్, అన్ని పార్టీ నాయకులు పిలిచారు కదా. అక్కడ అమిత్ షా గారు ఒప్పుకున్నారు, పెద్ద పొరపాటు అయిపోయింది, సెక్యూరిటీ తప్పు అయిపోయిందని ఒప్పుకున్నారు, లోపం అయిపోయిందని. మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అడిగారు, ఏంటి తప్పేంటి? 2,000, 3,000, 4,000 మంది ఒక్కో ట్రిప్కి అక్కడికి వెళ్ళటం, పేలుగా టూరిస్ట్ స్పాట్కి. ఒక్క పోలీస్ లేడు, ఒక్క వెహికల్ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక సీసీటీవీ లేదు, ఒక డ్రోన్ లేదు. అంటే ఆయన అన్న మాట చాలా గొప్ప మాట. ఆ పొరపాటు అవ్వింది కాబట్టి ఇవాళ మీటింగ్ పిలిచాను కదా అన్నారు. చూడండి, చాలా నేను అడ్మిట్, ఈ గత 2 రోజులు బట్టి చాలా చోట్ల నాకు ఫస్ట్ అనుభవం మాట్లాడటం, టీవీ మీద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఈ విషయంలో జరిగిన వెంటనే వస్తే నేను అదే మొదలు పెట్టాను నేషనల్ టీవీ మీద. అసలు ఎలా జరిగింది, ఎంతమంది ఉండగా 2 గంటల సేపు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక
2 గంటలు అంటే ఒక సినిమా తీసినంత, ఒక సినిమా అంత టైంలో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి చంపి మాట్లాడి నాటకం ఆడి చచ్చిపోయాక అరగంట పట్టింది. కాల్పులు మొదలు పెట్టాక అరగంట పట్టాక పోలీసు వచ్చారు, నడిచి వచ్చారు. ఏంటిది? అదేం లేదండి, తప్పు కదండి, మాది కదండి అని మామూలుగా అంటారు కదా. అన్నారు. కానీ అమిత్ షా అది ఒక క్లారిటీ తీసుకొచ్చాడు. పొరపాటు అయిపోయింది, ఇది పెద్ద ల్యాప్స్ అయిపోయింది, ఏదో కారణాలు చెప్పాడు అనుకోండి, అడ్మిట్ చేసేది కాబట్టి మీటింగ్ నన్ను చక్కగా ముందరికి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ నేను అనుకుంటున్నా దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంచి సైన్ అది. దాని తర్వాత కొన్ని విషయాల్లో అది పాకిస్తాన్ చేసింది, పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు చేశారు, ఇదంతా మనకు తెలుసు. కాబట్టి అది ఏం చేస్తారంటే నా వ్యూ ఇది నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. కానీ నేను ఎప్పుడూ ఏమంటానంటే చాలా మాటలు తక్కువ ఉండాలి, వార్ ఎక్కువ ఉండాలి. పెద్ద ఛాలెంజ్ ఇచ్చేసాడు నిన్న. సో ఆ ఛాలెంజ్ అంతా చేయగలడా? చేయలేకపోతే పెద్ద డౌన్ టర్న్ వస్తుంది. సో ఈ విషయాలు ఏంటంటే ఇది కొత్త విషయాలు కాదు మనకు. ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే కాదు కదా చూసుకోవాల్సింది, చైనా ఉన్నది 3500 కిలోమీటర్లు. ఒక పక్కన బంగ్లాదేశ్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఆర్మీ డైవర్ట్ చేయడానికి భారతదేశం సైన్యం ఈ 75 సంవత్సరాలు యుద్ధాలు చేసిన సైన్యం, ఇంటికాడ కూర్చున్న సైన్యం కాదు. చైనీస్ ఆర్మీ ఇంటికాడ కూర్చున్నారు, మీరు అది ఆశ్చర్యపోతారు. చైనీస్ ఆర్మీ 1979లో వియట్నాంతో దెబ్బలాడాక 20,000 మంది చచ్చిపోయాక మళ్ళీ యుద్ధం చేయలేదు వాళ్ళు. కానీ భారతదేశానికి 47లో స్టార్ట్ చేసి మన సైన్యం పాకిస్తాన్తో మళ్ళీ అప్పటి నుంచి పాకిస్తాన్తో రోజు తగు మన ఆర్మీకి గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఈశాన్యంలో చైనా సృష్టించిన వ్యతిరేకత, ఆర్మీలో డబ్బులు ఇచ్చి బర్మాలో పెట్టి చేయటం, అది అయిపోయాక మళ్ళీ చైనాతో యుద్ధం, మళ్ళీ 65 పాకిస్తాన్తో యుద్ధం, 75 బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం, రోజు యుద్ధం, మళ్ళీ చైనీస్తో. తర్వాత శ్రీలంక 85లో బ్రహ్మాండమైన బ్యాటిల్ టెస్టెడ్ అంట. అంటే యుద్ధాలు పరీక్ష పాస్ అయిన భారతదేశానికి సైన్యం ఉన్నది. కానీ ఇప్పుడు యుద్ధం అనేది అంతా మనుషులతో కాదు కదా, మనుషులు ఏనుగులు గుర్రాలు జెండాలు కాదు కదా, అంతా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఎంతవరకు వెళ్తుంది? చైనా ఎంతవరకు సాయం చేస్తారు పాకిస్తాన్కి? మన ఎక్విప్మెంట్ జామ్ చేస్తారా? ఏం చేస్తారు? ఇదంతా అన్నోన్ ఏరియా, తెలియని ఏరియాస్కి వెళ్తున్నాం. పెద్ద వారు జరుగుతుందంటే ఏ రకంగా పోతాం చూడాలి. అది అలాగుండగా మీరు నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని విషయాలు చెప్పారు, వాళ్ళకి వీసాలేమో అంత చిన్న విషయాలు. ఒక పెద్ద విషయం ఏంటంటే ఇండస్ నదిని, సింధు నదిని ఆ అగ్రిమెంట్ రద్దు చేసాం అనలేదు, కానీ ఆ అగ్రిమెంట్ సస్పెండ్ చేసేవాళ్ళ 1960లో సంతకం పెట్టాను. సస్పెండ్ అంటే నీరు వెళ్తా ఉంటుంది అది, ఎందుకంటే నీరు తీసుకొచ్చి ఎక్కడ దాయలేం కదా, డ్యామ్స్ లేవు, పాలు లేవు, డైవర్షన్ లేదు, అక్కడి నుంచి నీరు కిందకి వెళ్తుంది, కానీ అగ్రిమెంట్ లేదు. సో దాని మీద ఏ పరిణామాలు వస్తాయి చూడాలి. సో ఎంత ఒక యుద్ధ పరిస్థితి వచ్చింది. అది భారతదేశానికి మంచిదా అంటే భారతదేశానికి ఇది చాలా అనవసరం, చాలా ఖర్చు, చాలా డిస్ట్రాక్షన్ పెట్టాలని పెట్టింది చైనీసు, పాకిస్తాన్ చేశారు. ఇది బయటికి ఎలాగ వస్తాం? యుద్ధం చేసేసి విజయ వీరుడిలాగా వస్తావా? యుద్ధం చేయకుండా విజయం సాధిస్తామా? యుద్ధంలో బురదలో దిగిపోయి అక్కడ ఉంటామా? చెప్పలేము. చాలా మంది అన్నారు మన దేశం యుద్ధానికి వెళ్తే కూడా కరెక్టే కాదంటలేదే. మొత్తం పాత కాశ్మీర్ అని తీసేసుకోవాలి, వాళ్ళు ఆక్రమించిన 40 ఏళ్ళలో బలూచిస్తాన్ వేరే చేసేయాలి అవకాశంలో అని నా వ్యూ. కానీ చేయగలవా? అది ఒక చిన్న ఇంకా లాస్ట్ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఫిబ్రవరిలో 2022లో రష్యన్ ఆర్మీ పుతిన్ 20 ఫిబ్రవరి 22 ఆర్మీకి సిగ్నల్ ఇచ్చి యుక్రెయిన్ వెళ్ళి సగం ఏరియా ఆక్రమించి వచ్చేయండి 15 రోజుల్లో అంటే 3వ సంవత్సరం అయింది. 5 లక్షల మంది రష్యన్లు భూమి కింద కప్పెట్టి చచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి యుద్ధాలు. ఇది ఒక టీవీ స్టూడియోలో మాట్లాడతాం, ప్రెస్ మీడియాలో మాట్లాడతాం, పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడతాం, ఆయన చంపేస్తాం. అది కొంచెం కేర్ఫుల్గా మన దేశం ఆలోచించాలి. అంటే విక్టరీ రాదా అండి, పాకిస్తాన్ తొక్కేదా అని అంటలేదు, చాలా కేర్ఫుల్గా ఆలోచించి దిగాలి. నష్టం ఇరువైపులా ఉంటుంది. చెప్పండి సార్. అదే నష్టం ఇరువైపులా ఉంటది కదా, రెండు వాళ్లే కాదు మనం కూడా నష్టపోతాం కదా యుద్ధం జరిగితే. మీరు ఇది కొంచెం నేను చెప్పే మాట కూడా
దాంట్లో వెయిట్ ఉన్నది, కానీ కరెక్ట్ కాదంటారు జనం. నేను హ్యాపీగా ఉన్నాను. 1900 సంవత్సరం నుంచి ప్రపంచంలో ఒక 200 యుద్ధాలు జరిగినాయి, పెద్ద యుద్ధాలు దేశాల మధ్య. ఎవరు స్టార్ట్ చేసారో ఆ యుద్ధం వాళ్ళు అనుకున్నది అవ్వలేదు, ఓడిపోయారన్నో అనుకున్నది అవ్వలేదు. కేర్ఫుల్గా ఉంటాను. ఫస్ట్ వరల్డ్ వార్, ఇంకొక నిమిషంలో ముగిస్తాం. మన నాయకుడు ఉన్నాడు ఆ పక్కన, బీజేపీ లీడర్ గారు. ఇది 1918లో ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది. తెలుసు కదా మీకు, మొదటి ప్రపంచ యుద్ధం అవ్వాక 1 కోటి మంది 2 కోట్ల మంది చచ్చిపోయారు. టర్కిష్ సామ్రాజ్యం, ఆస్ట్రియన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం 100 సంవత్సరాలు ఉన్నాయి, కూలిపోయింది. మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అయిపోగానే గెలిచిన ఇంగ్లాండ్ కూలిపోయింది కదా, మళ్ళీ కనపడుతుందా? ఫినిష్ అయిపోయింది కదా. పుల్లారావు గారు మీ ఫ్రేమ్ రావడం లేదు, ఒకసారి మీరు కనిపించట్లేదు మాకు, ఒకసారి చెక్ చేయండి. సౌండ్ రావట్లేదా అండి? మీ ఫ్రేమ్ కనిపించట్లేదు, సౌండ్ వస్తుంది, మీరు కనిపించట్లేదు. ఓకే ఓకే, మాస్టర్ గో టు ద నెక్స్ట్ గెస్ట్. ఈ లోపు నేను మాట్లాడతాను, శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. ప్లీజ్ చెక్ వన్స్. శ్రీనివాస్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. యా, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పింది విన్నారు. అంటే ఎవరికీ క్లారిటీ లేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలని, కానీ ఏం చేసినా సరే మనం నష్టపోకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి, బోర్డర్లో ఏం చేయాలి అనేది, పాకిస్తాన్తో ఏం చేయాలి అనేది ఒకటైతే, రెండోది ఆ దాడి జరిగిన తీరు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, ఆ దాడి జరిగిన తీరు ఒక స్ట్రాటజిక్గా జరిగింది. సైకలాజికల్గా కూడా భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి, లేదంటే ఇంటర్నల్గా ఏదో కొంత డిస్టర్బెన్స్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశం కూడా అందులో కనిపిస్తున్నట్లుగా ఉంది కదా. మీ అభిప్రాయం ఏంటి? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద మోటివ్ కుడ్ బి? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? దాడి జరిగిన తీరు నుంచి కానీ, వాళ్ళు ఏ ఉద్దేశంతో దాడి చేశారనే విషయం గురించి కానీ. గారికి, మీ ప్రేక్షకులకు మీకు నమస్కారం అండి. నమస్కారం. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి మాత్రమే కాదు, కేవలం భారత్ మీదనే దాడి కాదు. ఇది ప్రపంచానికి ఛాలెంజ్. వాళ్ళ యొక్క ఆలోచన విధానం మన ముందర కనబడతా ఉన్నాం. రైట్ ఫ్రమ్ అమెరికన్ పెంటగాన్ ట్విన్ టవర్స్ మీద దాడి, కేవలం మతం పేరు మీద దాడి. దాని తర్వాత ఈ 23లో జరిగినటువంటి ఒక పాలస్తీనా వాళ్ళు గాజా నుంచి బయటకు వచ్చి హమాస్ వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక ఇజ్రాయెల్ మీద దాడి, అది వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే, అంతకుముందు కూడా ఇక్కడ వాళ్ళే ఇష్టం. కాబట్టి ఇది కేవలం భారత్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదు, యావత్ నాన్ ముస్లిమ్స్ సమాజం మీద ప్రపంచంతోనే వాళ్ళు ఛాలెంజ్ చేసి యుద్ధం చేస్తా ఉన్నారు. మేం మాట్లాడితే ఈ విషయంలో మేము హిందుత్వం మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు, మోదీ ఇంకేం పని లేదా, వాళ్ళ గురించి మాట్లాడి ఓట్ల పెట్టి ఇస్తా ఉంటారని చెప్పి మమ్మల్ని ఎద్దేవా చేసేటువంటి పార్టీలు ఉన్నాయి. కొంతమంది చాలా తెలుగుమంతులు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇవాళ ఏం కనబడతా ఉన్నది? ఇప్పటికి కూడా అర్థం కాకుంటే కేవలం టెర్రరిజం మాత్రమే కాదు కదా, అసలు వాళ్ళ దృష్టిలో ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకేం ఉండనికి వీలేదు, మిగతా వాళ్ళందరూ కూడా కాఫీర్లు. కాబట్టి ప్రపంచం మా చేతుల్లోకి రావాలంటే మాటతోని కాదు, ఈ యొక్క ఆర్మ్స్ తోనే మేము సాధిస్తామనే ఉద్దేశంతోనే మొత్తం భయభ్రాంతులు చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా వణికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా భారతీయులు కావచ్చు, ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఏ జ్యేష్ఠ భారత్ సర్కార్, మోదీ సర్కార్ ఇవాళ దాన్ని సంపూర్ణంగా మద్దతు పలకాల్సినటువంటి సందర్భం ఆసనమైంది. మేము చాలా గట్టిగా ఉన్నాం. యుద్ధం అవసరమైతే డెఫినెట్ గా చేయాల్సిందే. యుద్ధం వస్తే భారత్ కూడా నష్టం, డెఫినెట్ గా భారత్ కు కొన్ని ప్రాణ నష్టం అవుతుంది, ఆర్థిక నష్టం అవుతుంది, బిజినెస్ దెబ్బ అవుతుంది, అనేక రకాలుగా అన్రెస్ట్ యొక్క దేశంలో కూడా ఉంటది. అంత మాత్రాన మనం వదిలేస్తే భారతే ఉండదు, ఈ భూభాగాలు ఉండవు. ఇంటర్నల్ ఈ దేశంలో మీరు చూడండి ఎన్ని శక్తులు ఈ దేశం మీద దాడి చేసి అన్రెస్ట్ కు గురి చేస్తా ఉన్నారు. చూస్తాం, నినాకమని చూస్తాం, బంగ్లాదేశ్ ఏం చూస్తాం, పశ్చిమ బెంగాల్లో ఏం చూస్తున్నాం, అలా కేరళలో ఏం చూసినాం. అరే ఒక జిల్లాలో మా మెజార్టీ అయిపోయింది, మా జిల్లాలో ముస్లిం మాత్రమే కలెక్టర్ కావాలి, కలెక్టర్ హిందూ కలెక్టర్ తీసేయండి అని చెప్పే వేల మంది ముస్లిం అందరూ బయటకు వచ్చి జులుసులు తీస్తా ఉంటే ఇది మతోన్మాద ఉగ్రవాదం కాకుండా ఇంకేంది? కాబట్టి ఇది మనకు అందరికి కూడా ఛాలెంజ్. పార్టీలు పక్కన పెట్టండి,
భారత్ సురక్షితంగా ఉండాలి, భారత్తో పాటు ప్రపంచంలో అటువంటి శక్తులతోని పోరాటం చేసేటువంటి శక్తి అందరికీ ఉండాలి. ఆ స్పిరిట్ ఉండాల్సిందే అందరికి. కాబట్టి యుద్ధం చేస్తే నష్టం అయితే అంటే డెఫినెట్ గా అవుతాయి. అట్టని యుద్ధం చేయకుండా ఉంటే దేశమే ఉండదు. చూస్తున్నామని ఇవాళ ఇరాన్ ఇరాక్ కావచ్చు, లేకుంటే పాలస్తీనా మిగతా కావచ్చు, లేకుంటే ఇప్పుడు వియత్నాం చూస్తాం, ఉక్రెయిన్ చూస్తున్నాం. ఏ రకంగా మొత్తంగా కూడా కబ్జాల కోసం మొత్తం చైనా కావచ్చు, అటు పెద్ద పెద్ద కంట్రీలు కావచ్చు. కాబట్టి ఇప్పుడు చాలా మంచి సందర్భం ఇది. భారత్ ఒక్కటిగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అండగానే రావాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇది కొనసాగుతూ ఉంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటది. కేవలం పాకిస్తాన్ మాత్రం ఇంటర్నల్ గా భారతదేశంలో ఇటువంటి శక్తులు ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ యొక్క లక్ష్యమంతా వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ యొక్క అల్లాను నమ్మే వాళ్ళను ఏ రకంగా మనకు వ్యతిరేకంగా తయారు చేయడమే లక్ష్యం. రైట్ ఫ్రమ్ ది మదర్సా నుంచి వేరే మదర్సాలు ఏం చదివిస్తారండి చెప్పండి మీరు? చూడండి, మతం గురించి తప్ప, మతాన్ని నమ్మని వాళ్ళ గురించి తప్ప ఇంకేం నేర్పరు అక్కడ. వాళ్ళ యొక్క సంస్కారం నేర్పుతారా, విద్య నేర్పుతారా, టెక్నాలజీ నేర్పుతారా, సైన్స్ నేర్పుతారా, లేకుంటే మానవతా విలువల గురించి నేర్పుతారా, లేకుంటే హెల్పింగ్ నేచర్ గురించి నేర్పుతారా? ఏం లేదే. వాళ్ళకందరికి కూడా టూల్స్ గా తయారు చేస్తారు ఇప్పటి చిన్నప్పటి నుంచి. సో వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఈసడించుకునే విధంగా, కోపాన్ని పెంచుకునే విధంగా వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళంతా డే బై డే తయారైతా ఉన్నారు. దాన్ని యోగి గారు బ్యాన్ చేస్తే దాని మీద కూడా అవి మదర్సాలు వేరే వాళ్ళకు, ఆ సంస్థలకు, ఎన్జిఓలకు, లేకుంటే మతపరమైనటువంటి ఒక ధార్మిక పరమైన సంస్థలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? వాళ్ళకి ఎందుకు చేయాలండి? కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదాల కారణంగా ఈ దేశంలో ఆ శక్తులకు బలం చేకూరింది. ఇప్పుడు చూస్తున్నాం, వక్ఫ్ గురించి చూస్తున్నాం మనం. ఏ రకంగా బయాస్గా 95లో కావచ్చు, 13లో కావచ్చు, ఆ యొక్క చట్టాన్ని మార్పు చేసి వాళ్ళకు యథేచ్ఛగా ఎక్కడ కూర్చొని నమాజ్ చేస్తే అది నాదే అని చెప్పే స్థితికి వక్ఫ్ బై యూజర్స్ అనే ఒక చట్టం మార్పు చేసి ఏ రకంగా వాళ్ళకు నెత్తినెక్కించుకున్నారు. ఇవన్నీ కారణాలు కావచ్చు చెప్పండి. కాబట్టి మతం అన్నది మంచి కోసం, మానవత్వం కోసం ఉండాలి తప్ప, పరమతాన్ని సహించేటువంటి ఒక నేచర్ ఉండాలి తప్ప, అది లేకుండా విద్వేషమే రెచ్చగొట్టడం వాళ్ళ పనిగా ఈ యొక్క ప్రపంచంలో ఆ శక్తి పనిచేస్తా ఉన్నది. ఎక్కడైనా కానీ ఇటువంటి డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఎవరున్నా కానీ మరి సహించక మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత అంటున్నా, పాకిస్తాన్ వెనకాల ఉన్నట్టు చైనా గురించి మాట్లాడినా, చైనా కూడా ఏదో ఒక రోజు రిపెంట్ కావాల్సిందే. ప్రపంచంలో నాన్ చైనా ఇంకా పాకిస్తాన్ తప్ప ప్రపంచంలో అనేక దేశాలన్నీ కూడా ఒక్క మాటమే వచ్చేటువంటి సందర్భం ఇప్పుడు ఆశ్రమైంది, చేస్తున్నారు కూడా. అనేక దేశాలు పాకిస్తాన్ లాగా చైనా గురించి, బట్ చైనా కూడా లాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు ప్రపంచం ఒకటైనప్పుడు, ఇప్పటిదాకా బయట ఎప్పుడు కూడా ఏ రాజకీయాల గురించి, విదేశం గురించి మాట్లాడదు. కానీ తన యొక్క పాలసీ కూడాను ఎవరికైనా సపోర్ట్ చేసి ఆర్థికంగా వాళ్ళ ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడమే. లైక్ అక్కడ ఆ బార్డర్స్ లో పిఓకేలో రోడ్ల గురించి, పోర్ట్ల గురించి మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఆ పాకిస్తాన్ ని గులాం చేసుకుంటా ఉన్నారు. అలాగే మిగతా దేశాలు 8-9 దేశాల్లో ఈ యొక్క చైనా చేసిన ప్రయత్నం అదే ఉంది. విస్తరణవాదం కావచ్చు, మతోన్మాదం కావచ్చు, ఇవన్నీ కూడాను మంచిది కాదు. భారత్ యొక్క మన పెద్దలు చెప్పినారు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి. ఎవరైనా చెప్పింది ఉన్నా, ఎవరైనా చెప్తారు ఈ మాట. కాబట్టి మన యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు సమాజం తయారైంది. ఇప్పుడు కొన్ని దేశాలు సమాజం తయారని, ఇప్పుడు కొన్ని దేశాలు మనకు సమర్థిస్తా ఉన్న ఈ ఆలోచన విధాన్ని, భారతీయ ఆలోచన దాన్ని. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏ కోశానికి కూడా మనం స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత డెవలప్ అయింది కాశ్మీర్. వేల మంది నిన్నదాకా స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ ఉండే, ఇవాళ స్కూల్కి వెళ్తా ఉన్నారు, కాలేజ్కి వెళ్తా ఉన్నారు. అక్కడ షూటింగ్స్ అయితే ఉన్నాయి, బిజినెస్ అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ అయితే ఉన్నాయి. ఈ తరుణంలో భారత్ చాలా డెవలప్ అవుతా ఉన్నది. ప్రపంచంలో సెంటర్ ఆఫ్ టూరిజం లాగా, లేకుంటే సెంటర్ ఆఫ్ లీడర్షిప్ ఒక ఆదర్శంగా ఉన్నటువంటి భారత్ ఇవాళ
ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, మనం దాన్ని అండర్స్ట్ క్రియేట్ చేయాలి, సో దట్ పిలిగ్రిమ్స్ అక్కడికి పోవద్దు, ఈ దేశంలో టూరిస్ట్ భయం ఫారినర్స్ ఏం రావద్దు, దాని తర్వాత ఎక్కడ కూడాను సురక్షితంగా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవసరం లేకుండా చేసే ప్రయత్నం కనబడుతుంది. ఓకే, ఇవాళ అందుకోసమే పాకిస్తాన్ చిన్న రాష్ట్రమైనా ఇవాళ ప్రపంచం నుంచి వస్తా ఉన్నారు, అక్కడ వేల మంది పిలిగ్రిమ్స్ వస్తా ఉన్నారు. ఇది సహించలేక ఏం చేయాలి ఆలోచించి డైరెక్ట్ పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ముస్లిం కన్నీరు మాట్లాడుతూ ఉంటారు, నాటకాలు డ్రామా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది కాదు, డెఫినెట్ గా భారత్ ఐక్యంగా ఉన్నది. నేను మా ప్రతిపక్షాలన్నిటి కూడా కొడతా ఉన్నాను, భారత్ లోని వాళ్ళకు సమర్థించాలనే ఒక ఆలోచన ఉన్నోళ్ళు ఇవాళ బయటికి రండి, మీరు నిరసన ర్యాలీ బయటికి రోడ్ల మీద రండి, నాటకాలు చేయండి, మనపూర్వకంగా ఖండించాలి, అది చేయాలి. ఇక్కడ ఉండి కూడా ఇక్కడి ఉన్న వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు. ఉన్నారు, మేము ముగ్గురం అయితే భారత్ మొత్తం కంట్రోల్ తెచ్చుకుంటామంటారు. ఎంత లాజికల్ గా వాళ్ళు ప్లానింగ్ తో మాట్లాడుతున్నారు, స్ట్రాటజికల్ గా. కరెక్టే శ్రీనివాస్ గారు, అంటే మీరు చెప్పినట్లుగా దేశం లోపల ఉండి వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా మనం తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు, గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్ని జరిగినా సరే ఇక్కడ కేకులు కట్ చేసుకునే వాళ్ళు, లేదంటేనేమో వాళ్ళ ఫోటోలను డీపీలుగా పెట్టుకునేవాళ్ళు, లేదంటే వాళ్ళ నినాదాలు చేసేవాళ్ళు, బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ నినాదాలు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అది ఇంటర్నల్గా మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. అలాంటి ఒక అన్సర్టెనిటీని లేదంటే అలాంటి ఒక ఉద్రిక్తతల్ని మరింత పెంచే ప్రయత్నంగా కూడా ఈ దాడి కనిపిస్తుంది. ఒకటి అక్కడ టూరిజం దెబ్బతీయడం, ఇండియాలో ఒక అన్రెస్ట్ ఉందనేది చెప్పడం, లేదంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో కొంచెం సిగ్నల్స్ పాస్ చేస్తున్నట్లు చూపించడం, ఇండియా అంత పీస్ఫుల్గా లేదు అని చెప్పడం ఒకటి. అన్నిటికీ మించి మీరు నేను చెప్పిన ఇంట్రడక్షన్లో నేను చెప్పినప్పుడు కూడా చెప్పింది అదే, కాల్చేటప్పుడు నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం, నేను ఒకవేళ సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్ళతో బట్టలు తీసి మరీ చెక్ చేసుకొని మరీ కాల్చినటువంటి తీరు, ఇట్స్ నాట్ జస్ట్ చంపడం మాత్రమే ఉద్దేశం కాదు, అక్కడ ఒక సైకలాజికల్ గేమ్ కూడా వాళ్ళ ఉద్దేశం అనేది నా ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్. ఒకసారి కొద్దిమంది ఇప్పటికీ మాట్లాడతాం అది టెర్రరిజం మాత్రమే, అది ఉగ్రవాదం మాత్రమే అంటారు. అరే మతోన్మాదం అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎట్లా సార్ అర్థం కాదు? మతం పేరు మీద చేసేటువంటి ఒక దాడి మతం కోసం చేస్తున్నటువంటి ఒక ఉగ్రవాదం అది. ఇక్కడ మతానికి ఏం సంబంధం లేదు, టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది రిలీజనే దాన్ని కాపాడుతా పెంచి పోషిస్తా ఉన్నది దానికోసమే కదా. ఇప్పటికన్నా ఖండించాలి కదా, ఇప్పటికే ఒప్పుకోవాలి కదా. అంటే మన దేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య మరింత వైరుధ్యాలని, అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్తో జరిగిద్దని నేను చెప్పడం లేదు, ఇట్ మైట్ బి ద పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రాటజీలో ఒక చిన్న భాగం అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత పుల్లారావు గారు మీతో నేను మాట్లాడతాను. పహల్గామ్ ఘటన గురించి, తదనంతర పరిణామాల గురించి మాట్లాడుతున్నాం. మనతో ఫరూక్ నుబ్లీ గారు కూడా జాయిన్ అవుతున్నారు, ముస్లిం నాయకులు. ముందుగా పుల్లారావు గారు, మీతో నేను కంటిన్యూ చేస్తాను. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్న, ఇది కేవలం మన మీద ఏదో దాడి చేయాలని కాకుండా ఒక సైకలాజికల్ స్ట్రాటజీ లాగా కూడా కనిపిస్తుంది కదా. ఇంటర్నల్గా మీ ఉద్దేశం ఏంటి? ఇంటర్నల్గా ఎలాంటి ప్రభావం చూపించింది, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేశారు అనేది మనకు కొంత అర్థం అవుతుంది, బట్ ఎఫెక్ట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎఫెక్ట్ ఇదేం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు కదా, కొత్తగా చేసిన విషయం కాదు కదా. ఖాళిస్తానీస్ అప్పుడు ప్లేన్ హైజాక్ చేసినప్పుడు, గొడవ చేసినప్పుడు అలాగే చేసేవాడు. ఇంకా పాత వాడిన వ్యవహారం ఇది, కొత్తగా ఆశ్చర్యపోయి మనం కళ్ళు తెలుసుకుని ఇలా చేస్తారు, ఇది చేస్తారు. ఎందుకు తీరు, ఇది ఇంకా క్రూయల్గా చేయలేదు, చేస్తారు. ఇది వాళ్ళేదో ఇది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద చదువుకున్న వాళ్ళ కాదు, ఇది సిస్టమ్ మీద ఇలా చేస్తే ఏదో అక్కడ మేము ఇస్లామిక్ దేశానికి మెసేజ్ పంపిస్తామంటే ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది. అది నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా మంది దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ చంపేశారు జనాన్ని కోల్డ్ బ్లడ్లో, అలాగా అంత హీనంగా మర్డర్ చేశారు. ఇంకా ఈ విధంగా మన సెక్యూరిటీని
వాళ్ళు దాటి వచ్చారు, అది చూడాలి. అది ఇంపార్టెంట్, నేను కాదని చెప్పడం లేదు. టెర్రరిజం ఆ మతం చేశారు, ఈ మతం చేశారు, అది ప్రపంచంలో మనం చెప్పలేని అవసరం లేదు. నేను నా ఉద్దేశం ఏంటంటే పుల్లారావు గారు, నా ఉద్దేశం ఏంటంటే ఇంకా సైకలాజికల్ గా నెగటివిటీ వచ్చింది దీని మీద, నెగటివిటీ. ఎందుకంటే ఇది కొంచెం నెగటివ్ ఫీలింగ్స్ వచ్చింది అన్ని కమ్యూనిటీస్ లో ఇలాంటి యాక్షన్ మీద. ఎందుకంటే ఈ దేశంలో కుదరదు ఇలాంటి వ్యవహారం తీసుకురావటం, ఎక్కువ జనం ఉన్నారు, అన్ని మతాలు, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇది నెగటివిటీ తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగం లేదు అంత డ్రమాటిక్ గా వాళ్ళు చేయటం, బట్టలెప్పాలి, ఇదైపోవాలి, ఇదంతా క్రూడ్ ఐడియా వచ్చింది. ప్రపంచం వ్యాప్తంగా ఈ ఐడియా అన్ని దేశాలకు, మిగతా దేశాలకు కూడా వెళ్ళింది. ఇలా చేశారు, ఇలా ఉగ్రవాదులు చేశారు, ఇది పెద్ద కాన్వర్జేషన్ అయిపోయింది, పెద్ద భాషణ అయిపోయింది. ఇది ఒక రకంగా ఇంటర్నల్ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా ఇది ఒక ప్లాన్ గా మనం చూడలేమా? ఇంటర్నల్ అన్రెస్ట్ అనేది దేశం మీద అఫ్ కోర్స్ మన సెక్యూరిటీని దెబ్బతీయడానికో లేదంటే మన దేశం మీద దాడి చేయడము, ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ ఒకటైతే, ఇంటర్నల్ అన్రెస్ట్ అనేది ఒక వాళ్ళకి ఒక స్ట్రాటజీలో భాగంగా మనం చూడలేమంటావా? అది ఇంటర్నల్ అన్రెస్ట్ ఎందుకు వస్తుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకి దేశంలో అందరికి తెలుసు, ఆఖరికి కాశ్మీర్లోకి వచ్చిన విషయం ఏంటంటే, మాకు స్వతంత్రం ఇస్తే వేరే దేశంగా ఉంటాం చక్కగా అంటున్నారు, కానీ ఎవడు పాకిస్తాన్తో కలుస్తా ఉండలేదే, 1% కూడా ఉండరు అక్కడ. ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయింది. మనం ఇంపార్టెన్స్ దీనికి ఇచ్చి ఇక్కడ ఇంటర్నల్ గా ఏదో తేడాలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? అసలు రావు. ఎందుకు వస్తాయి? నేను చెప్తున్నా, ఎవరికి వస్తాయి అనేది కాదు, వాళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చు కదా అని. అది పెద్ద ఉండదు, అది నేను అనుకోవట్లేదు. మతాలకి ఏదో చిత్తు వచ్చేస్తుంది లోపల. 75 సంవత్సరాల బట్టి జరుగుతుంది, మిగతా విషయాలకి గొడవలు జరుగుతున్నాయి అంటే ఒప్పుకుంటాం, కానీ దీని గురించి పెద్ద సైకిల్ చూడండి. ఎప్పుడు ప్రతి దేశంలో మైనారిటీస్ కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి దేశంలో మైనారిటీస్ అంటున్నా, అది మైండ్ సెట్ ఉంటుంది. అలాగే అమెరికాలో మీకు తెలుసు, వియత్నాం వార్ చేసే టైంలో మొహమ్మద్ అలీ ప్రపంచంలో ఫేమస్ బాక్సర్, నేను వెళ్ళి వియత్నామీస్ తో దెబ్బలాడను, నాకు వాళ్ళకి యుద్ధం ఏంటి అన్నాడు, జైలుకి పంపించారు. అంతే కదా, జ్ఞాపకం పెట్టుకోండి, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అమెరికాలో. పెద్ద పట్టించుకోకూడదు మనకి, ఎందుకంటే భారతదేశం చాలా స్ట్రాంగ్ దేశం, పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. ప్రపంచంలో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. స్టీల్ ఫ్రేమ్ అంటారు మన దేశంలో ఉన్న బ్యూరోక్రసీ. ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి ఢిల్లీకి ఒక 5 నిమిషాల్లో ఆర్డర్స్ ఒబే చేసేస్తారు, అలాంటి సిస్టమ్ ఉన్నది. అందువల్ల నేను ఇది తప్పు చేసింది, అసహాయం ఎంత బయటకు వస్తాను, ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు, కానీ దీనివల్ల పెద్ద తేడా వచ్చేస్తుంది, ఇంకా అసహ్యపడుతున్నారు. నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీస్ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైనా అసహాయం పడుతున్నారు, ఇలా చేస్తున్నారు. ఇది మనకి, నేను ఒక మేజర్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో చేసిన ఫ్యామిలీ ముస్లిం మేజర్ ఏమన్నాడంటే, ఇలాంటి పనుల వల్ల మా నెత్తి మీద భారం పెడుతున్నాడు అన్నాడు. మేమేదో తప్పు చేసినట్టుగా ఈ దేశంలో మేము దేశానికి మాకు ఎంత గౌరవం ఉండినా మా మీద ప్రజలు అనుమానంగా చూసేటట్టుగా ఇలాంటి పనులు చేస్తా అన్నాడు. చాలా చక్కగా చెప్పిన మాట అందరికి అర్థమవుతుంది. ఇది నేను ఇంకో ముందల నుంచి మీకు చెప్పిన యాంగిలే నేను చెప్తున్నా. ఇది సెక్యూరిటీ వల్లే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది. 75 సంవత్సరాలు బట్టి జరుగుతుంది, ఇంకో 75 సంవత్సరాలు పడుతుందా, 100 సంవత్సరాలు పడుతుందా చెప్పలేము. ఓపికగా ఉండాలి. వార్ టు ఎండ్ వార్స్ అంటే ఓ యుద్ధం చేసి అన్ని యుద్ధాలు ఆఫ్ చేయడానికి అయిపోతాయి అనేది మాత్రం లేదు. ఎంత స్లో వార్స్, స్లో, అలాగా ఓపిక్గా మేనేజ్ చేస్తా, కాంప్రమైజ్ చేస్తా, కాంప్రమైజ్ తర్వాత తీసి పారేయచ్చు, మొదలు కాంప్రమైజ్ చేస్తా పోవాలి. ఈశాన్యంలో ఎంత పెద్ద యుద్ధం జరిగేది మీకు తెలుసో తెలీదో, ఒక 30 సంవత్సరాల క్రితం 2 లక్షల మంది సైనికులు అక్కడే ఉండేవారు. అన్ని కాంప్రమైజెస్ చేస్తా వచ్చాం. అక్కడక్కడ గవర్నమెంట్ చాలా బాగా చేశారు, అన్ని గవర్నమెంట్స్, వాజ్పేయి ఏంటి, రాజీవ్ గాంధీ ఏంటి, ఇందిరాగాంధీ ఏంటి, చేయనోళ్ళు లేరు. చేస్తే పివి నరసింహారావుతో సహా ఇవాళ కొంతవరకు శాంతి వచ్చింది. కొంతవరకు టైం పడుతుంది, మనం రెడీగా ఉండాలి, మనం అసెస్ చేసుకోవాలి స్ట్రెంగ్త్. మాటలతో కుదరదు, చాలా కేర్ఫుల్గా. ఇందాక నేను చెప్పిన మాట మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, యుద్ధం అంటే సింపుల్ అఫేర్ కాదు. మన పెద్ద దేశం,
కేర్ఫుల్ గా అసెస్ చేసి ఎలా దిగాలి, ఎప్పుడు దిగాలి, ఏం చేయాలి. అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ప్లాన్ లేదా సార్? ప్లాన్ ఉన్నది, ఎందుకు లేదు? మన జనరల్స్ కి ప్లాన్ ఉన్నది, జనరల్స్ కి ఇప్పుడు ప్లాన్స్ ఉంటాయి, అసెస్ చేసుకొని చేయాలి. ఇది పెద్ద విషయంగా నేను భావించట్లేదు. ఏదో పెద్ద చిచ్చు వచ్చేస్తుంది ఈ దేశంలో, అది కాదు. అసహ్యపడుతున్నారు అంతా, అన్ని వర్గాలు, అన్ని మతాలు, మైనారిటీలు ఇలాంటి పనిచేస్తే ఏం చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ కుట్ర ఎలా ఉన్నా సరే దాని ప్రభావం అయితే మన మీద లేదు. వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని ప్రభావం చేద్దాం అనుకున్నారో ఆ కైండ్ ఆఫ్ ఇది ఎఫెక్ట్ మన మీద లేదు. ఖచ్చితంగా మనందరం ఒక యూనిటీని చూపించగలిగే స్థాయిలో ఉన్నాం. అంటలేదే, నా మీద మంచి అభిప్రాయం ఉంటే మంచిది, లేకపోతే నేను ఏం చేస్తా? ఆ పద్ధతి నేను మార్చుకోకూడదు. మీకు నా మీద కొన్ని, నా మొత్తం మీద మీకు ఇంకా మిగతా సామాజిక విషయాల మీద మీకు మంచి అభిప్రాయం లేదు అంటే నేను చేసేదేం లేదు. నేను ముందుకు వెళ్ళిపోతా ఉండాలి, మీరు వస్తే వస్తారు, లేకపోతే లేదు, అంతే. భారతదేశం చాలా పాయింట్ జ్ఞాపకం చేస్తా, 4000 సంవత్సరాల, 5000 సంవత్సరాల, 7000 సంవత్సరాల భారతదేశం ఉన్నది. భారతదేశానికి రాత అనేది భాషకు కూడా 2000, 3000 సంవత్సరాల నుంచి ఉన్నది. ఏ దేశానికి ప్రపంచంలో లేదు. తప్పులు చేశాం, డివిజన్స్ ఉన్నాయి, వాళ్ళు ఆక్రమించారు, వీళ్ళు ఆక్రమించారు, అంతా కరెక్టే. కానీ తట్టుకుంటా వచ్చాం, మర్చిపోవద్దు. బ్రిటిష్ తట్టుకున్నాం, మొఘల్ని తట్టుకున్నాం 100 సంవత్సరాలు. ఎందుకంటే మన టెంపర్మెంట్ వేరు, కేర్ఫుల్ గా మొదలుకు వస్తున్నాం. అందువల్ల నేను భయపడేది ఏంటంటే హేస్టీ నిర్ణయాలు తీసుకోకూడదు. హేస్టీ నిర్ణయాలు తీసుకుంటే ఈ బిల్డప్ అంతా పోతాయి, ఆ హుందాతనం పోతాయి. కేర్ఫుల్ గా చేయాలి, కేర్ఫుల్ గా అది ఇంక్రిమెంటల్ గా చేయాలా? ధనాదానం ఒకసారి చేస్తావా, ప్రెషర్ ఎలా తీసుకొస్తావు, అన్నిట్లకైతే బెస్ట్ నేను చెప్తున్నా. ఇండస్ వాటర్ ఆఫ్ చేసావు కాబట్టి యుద్ధం ఎవరు స్టార్ట్ చేస్తారు? ఆఫ్ చేయాలి, చేయలేదు, నీరు వెళ్తా ఉంటుంది. ఇంకనే అగ్రిమెంట్ లేదు, మనం నీరు వదులుతున్నాం, అంతే. యుద్ధం ఎవరు స్టార్ట్ చేస్తారో వారి మీద బర్డెన్ వచ్చేస్తుంది యుద్ధం, వార్ఫేర్ లో. రైట్, ఒకసారి ఫరూక్ గారితో మాట్లాడతాను. ఫరూక్ సుబ్లీ గారు మనతో జాయిన్ అయ్యారు, ప్రముఖ ముస్లిం నాయకులు. ఫరూక్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యా, మీ వ్యూ ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద? లేదంటే ఎలా జరిగితే మంచిది, ఇక నుంచి ఇప్పుడు ఎలా జరిగితే మంచిది అనే అంశాల మీద మీ వ్యూ ఎలా ఉంది అసలు? హౌ యూ అండర్స్టాండింగ్? మా టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఏదైతే ఇది జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా భావిస్తాం. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నిజంగా అది బిగ్ లాస్. ఎందుకంటే వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళు టూరిస్టులు, వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే ఎందుకని చెప్పేసి వాళ్ళని చంపారు. అది కాకుండా చంపేటప్పుడు ఏంటంటే వాళ్ళని వారి యొక్క గుర్తింపుని చూసి చంపారు అని చెప్పేసి ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో పూర్తిగా కూడాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడాను పూర్తిగా ఇది చూపిస్తుంటే కనుక ఒళ్ళు చాలా అంటే అది అన్యాక్సెప్టబుల్ థింగ్ అండి. ఈ రోజున దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక ముస్లిం సమాజంపై కంప్లీట్ గా దాన్ని ఇచ్చేద్దామంటే కనుక దానికి ఎక్కడ కూడాను అవకాశం లేదు సార్. ఇస్లాం అయితే చాలా స్పష్టంగా, చాలా నిర్దేశకంగా, చాలా క్లియర్ గా ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే చాప్టర్ 5:32 వర్స్ లో చాలా స్పష్టంగా ఉందండి. ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడం అనేది సర్వ మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే. అక్కడ నువ్వు 30 మంది, 28 మంది, 26 మంది, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫిగర్, ఇంతమంది అమాయకులైనటువంటి ప్రాణాలను, అది కూడాను సివిలియన్స్ ని నువ్వు దాడి చేసి వాళ్ళని చంపేసి ఈ రోజున నువ్వు తీసుకొచ్చి నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు ఇది ఇస్లాం కోసం ఏమైనా చేస్తున్నావా, లేదంటే వాళ్ళు పోనీ కాశ్మీరీల కోసం ఏమైనా చేస్తున్నావా? ఏది కూడా కాదండి. ఇది కేవలం ఏంటంటే ఏదైతే మన కాశ్మీర్ ఉందో, కాశ్మీర్ లో ఒక రకమైనటువంటి అలజడి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి, ఆ కాశ్మీర్ ని సొంతం చేసుకోవాలని చెప్పేసి ఒక అనైతికమైనటువంటి చర్యలకి, అత్యంత దారుణమైనటువంటి చర్యలకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎందుకు నేను అక్కడ కనీసం వీళ్ళు ఇస్లాం ధర్మానికి కూడా చేసిన మేలేం కాదు, అట్ ద సేమ్ టైం వీళ్ళు కాశ్మీర్కి చేసిన మేలు కూడా కాదు. ఇస్లాంతో అయితే అసలు సంబంధమే లేదు. వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అసలు ముస్లింలే కాదు అని చెప్పేసి డంకాపదంగా నేను విత్ డ్యూర్ రెస్పాన్సిబిలిటీ ఐ కెన్ సే దట్. నంబర్ 1. నంబర్ 2, ఎందుకని చెప్పేసి వాళ్ళు మొత్తం యావత్తు కాశ్మీర్కి కూడా వాళ్ళు చేసినటువంటి ఇదేమి లేదండి, ఉపయోగం ఏం లేదు. ఎందుకంటున్నారంటే ఈ రోజున అక్కడ చనిపోయింది కేవలం 26 మంది, 28 మంది హిందువులు అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, అక్కడ నా దృష్టితో చూస్తే కనుక, అంటే నేను ఆలోచన తీరుతో చూస్తే కనుక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం యావత్తు కాశ్మీరీలో ఉన్నటువంటి ముస్లింలను, హిందువుల్ని మొత్తం అందరినీ కూడా చంపేశారు.
అదేంటి సార్, అది అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే కనుక యాజ్ సింపుల్ యాజ్ దట్ సార్. ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్ యొక్క పర్యాటక రంగం ఉందో ఆ పర్యాటక రంగం పూర్తిగా డిపెండ్ అయి ఉంది ఏదైతే పర్యాటక రంగం పైన. కానీ ఈ రోజున ఇటువంటి దారుణాలు జరిగిన తర్వాత ఎవరైనా వెళ్తారండి? ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మేము ఈ దేశ పౌరులం అని చెప్పేసి నెమ్మదిగా పూర్తిగా వారి యొక్క మైండ్ సెట్ ని మార్చుకొని ఈ రోజున మీరు వాళ్ళ లోకల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్స్ ని ఒకసారి గమనించండి, లోకల్ గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి గమనించండి, లోకల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలను ఒకసారి గమనించండి. వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నారు. ఈ దేశం కోసం మేము పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను మేము ఖండిస్తాము అని చెప్పేసి కాశ్మీరీలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మన భారతదేశం అంతర్భాగం అని నంబర్ 1. ఇంకో అంశం ఏంటంటే దీంట్లో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే POK ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని సైతం కూడాను మేము ఆక్యుపై చేయాలి. వీళ్ళకి సరియైన బుద్ధి రావాలంటే కనుక అది కూడాను భారతదేశ అంతర్భాగము. వీళ్ళు చొరబడి ఈ విధంగా ఇటువంటి చర్యలకు ఏదైతే పాల్పడుతున్నారో ఇది చాలా పొరపాటు. ఇది యాజ్ ఎ పర్సనల్ గా, యాజ్ ఎ ఫారూక్ షిబ్లీగా, యాజ్ ఎ మైనార్టీ నేతగా, యాజ్ ఎ ముస్లిం నేతగా, యాజ్ ఎ భారతీయుడుగా నేను అనుకునేది. కానీ ఒక దేశాన్ని పాలించేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఏదైతే ఆలోచన తీరుందో దీనికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చాలా స్పష్టంగా అనేకమైనటువంటి అంశాలను ఆయన చెప్పారు. యుద్ధం ఎవరు మొదలు పెడతారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం సార్. ఎందుకంటే యుద్ధం ప్రతిదానికి పరిష్కారమా అంటే కొన్నిటికి యుద్ధమే పరిష్కారం అవుతుంది, నేను కాదని చెప్పను. కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈట్ కా జవాబ్ పత్థర్ సే దేంగే అన్నట్టుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదైతే ఆర్థిక వ్యవస్థపై వీటన్నిటిపై కూడాను పడేటటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని కూడాను ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో దీని అన్నిటిపై కూడాను బేరీ చేసుకుంటారు. కానీ ఇక్కడ అందరికన్నా ముందు ఉత్పన్నమయ్యేటటువంటి క్వశ్చన్ ఏమిటంటే 2000 మంది పర్యాటకులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి? ఎందుకని చెప్పేసి మన వల్ల వెదర్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సార్. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే నాకు మోదీ గారు అంటే పడతారా లేదా, బీజేపీ అంటే నాకు ఇష్టం ఉందా లేదా, RSS అంటే నాకు ఇష్టం ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు సార్. భారతదేశం, ఇండియా, యాజ్ ఏ ఇండియన్ వి ఆల్ ఆర్ వన్. దీన్ని ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం అన్న దానిపైనే నేను మాట్లాడతాను. అంతే తప్పించి ప్రజెంట్ రాజకీయం మాట్లాడాల్సినటువంటి ఇంత ఇటువంటి పరిస్థితుల్లోకి నేను దిగాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎవరు చేశారు, ఎందుకని చెప్పేసి ఎవరి వల్ల ఈ తప్పు జరిగింది, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొంతమంది నాయకులు చేస్తుండొచ్చు. కానీ దీన్ని కూడాను నేను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా ఏ రకంగా మన దేశ నాయకులు మాకు మార్చి పెడతారని చెప్పేసి మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. భారతదేశ ప్రధాని గారు మా మోదీ గారు ఆయన ఎప్పుడైతే కనుక ఈ అంశంపై ఎటువంటి డిసిజన్ తీసుకున్నా గానీ 130-140 కోట్ల మంది భారతీయులంగా యాజ్ ఏ ఇండియన్స్ గా వీఆర్ బిహైండ్ హిమ్. అన్డౌటెడ్లీ వీఆర్ బిహైండ్ హిమ్ సార్. యా రైట్. శ్రీనివాస్ గారు. నందు గారు. సో ఇది సరే ఇంటర్నల్గా ఏదో కొంత చేద్దాం అంటే వాళ్ళ మీద ప్రభావం చూపిద్దాం అనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా లేదు. అందరూ ఒక యూనిటీతో ఉండగలిగే స్థాయిలో భారతదేశం కానీ భారతదేశంలోని ప్రజలు కానీ ఉన్నారు. సో వాట్ యు సే అబౌట్ దిస్? హలో, కెన్ యూ హియర్ మీ? శ్రీనివాస్ గారు ఉన్నారా మీరు? మీ వాయిస్ ఓకే, ఫ్రేమ్ క్లియర్గా లేదు. పుల్లారావు గారు అవైలబుల్గా ఉన్నారా? ఓకే, ఫరూక్ గారు సార్. సో ఇప్పుడు సరే భారతదేశం ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఒక ఆ యూనిటీని చూపించగలుగుతుంది. అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పటికీ కూడా అది చాలా చిన్న భాగం మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కంపారిటివ్లీ ఒక యూనిటీని చూపించడంలో భారతీయులందరూ ఒక తాటి మీదకి రాగలుగుతున్నారు ఇలాంటి సమయంలో. అఫ్కోర్స్ మీరు అన్నట్టు పార్టీలైనా సరే నాయకులైనా సరే ఇలాంటి విషయాల్ని రాజకీయంగా వాడుకోకుండా దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ సందర్భంలో. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలు మనం చూస్తున్నాం. ఆల్రెడీ సింధు వాటర్స్ విషయంలో కానీ, బోర్డర్ విషయంలో కానీ, వీసాల విషయంలో కానీ, మిగతా రిస్ట్రిక్షన్స్ అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మీ
ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా ఎలాంటి చర్యలకు, సరే యుద్ధం కాకుండా దౌత్యపరంగా అయినా సరే, లేదంటే ఇంకే రూపంలో అయినా సరే ఈ విషయాన్ని మనం ఎక్కువ నష్టపోకుండా ఎలా డీల్ చేయాలి అనే చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. అటు సైన్యం ఆలోచిస్తోంది, ఇటు ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, ఇదేంటంటే చాలా సెన్సిటివ్ అంశం సార్. ఇది దేశ అంతర్గత భద్రతకి సంబంధించినటువంటి అంశం. దీంట్లో మన ఆలోచన తీరు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, మనం బహిరంగంగా దీని గురించి మాట్లాడకపోవటమే మంచిది అనేది నా యొక్క ఒక ఆలోచన. స్ట్రాటజీస్ గురించి నేను చెప్పట్లేదు, గురించి కానీ ఎలాంటి వైఖరి అవలంబిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. అవునండి, వైఖరి అయితే మట్టుకు సార్ నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. అదేంటంటే వీళ్ళకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఇందాక నేను ఒక చోట విన్నాను, నేను అక్కడ వాటర్ బాటిల్ 140 రూపాయలు అంటండి పాకిస్తాన్ లో. అవును, ఒక 4 బ్రెడ్ ముక్కలు ఉన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్ దాదాపు 300 రూపాయలు అంటండి. పాలు ధర వచ్చేసి 240 రూపాయలు అంటండి. ఇటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఈ పరిస్థితిని ఇంకా పెంచే, అంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థపై, వారి ఆర్థిక మూలాలపై మనం ఏ రకంగా అటాక్ చేస్తే బాగుంటుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ గా మనం చేయగలిగింది మనం చేసాం మన దేశం పరంగా, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎటువంటి ప్రెషర్ ని మేము బిల్డప్ చేస్తే బాగుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదంతా దీన్ని వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నడ్డిని ఏ రకంగా విరగొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యులు సైతం కూడాను ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళ పేపర్లో కూడా చూసాం మేము, ఒక పాకిస్తానీ మహిళ పాకిస్తాన్కి వెళ్ళిపోతే, ఎందుకంటే ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలు తెగదెంపులు అయిపోయినాయి కాబట్టి వెళ్తూ వెళ్తూ ఒక ప్రముఖ పత్రికలో ఉంది, అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి, ఎందుకు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి. కాబట్టి సామాన్య ప్రజలు ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి, ఎప్పుడైతే మీకు ఒక 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు పెరుగుతుందో ఒక అంశంపై, ఖచ్చితంగా ఈ భారం అనేది వారిపై పడుతుంది. కాబట్టి ఇటువంటి ఈ విధంగా, ఈ లౌక్యంగా ఈ విధంగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకటి బాగుంటుంది. రెండోది, మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి మట్టుకు ఏంటంటే సార్, నేను చెప్పేది చాలా స్పష్టంగా, ఇక్కడ ఏదైతే ఈ ఆలోచన తీరుంది చూడండి, రాజకీయంగా వాడుకోవటమో, లేకపోతే రాజకీయంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేయటమో, లేకపోతే మతపరంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేయటమో అనేది ఆపివేసి యాజ్ ఏ ఇండియన్స్ గా, యాజ్ ఏ భారతీయులంగా మనం ముందుకు కొనసాగాలి. దానికి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, నిన్న కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రోజున శుక్రవారం అండి, శుక్రవారం నమాజుల్లో దీనికోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేయాలి కూడాను. ముస్లిం సమాజాన్ని మేము కూడాను పిలుపునిచ్చాము. అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్న మీరు చూస్తే కనుక ఆయన కూడాను ఒక మంచి పరిణామం, అంటే యాక్చువల్ గా ఆయన మీద నాకు కూడాను ఒక సదభిప్రాయం ఉండదు, మీకు కూడాను తెలుసు, నేను అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయనకు కూడాను వ్యతిరేకిస్తాను. కానీ ఈ రోజున మీరు ఫ్రైడే ప్రేయర్స్ కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ కి బ్లాక్ రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేస్తూ మీరు నమాజ్ కి అటెండ్ కండి అన్నారు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, అబోవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదాన్ని అందుకోవాల్సినటువంటి సమయం సార్ ఇది. ఈ సమయంలో ఏంటంటే అన్నెసరీ ఇష్యూస్ ని మనం తీసుకొచ్చి ఇంటర్వ్యూన్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. నంబర్ 2. నంబర్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే సార్, ఏదైతే ఈ దేశం యొక్క అతిపెద్ద పునాది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అనేక సార్లు అనేక విధాలుగా ఎవరో ఒకళ్ళు దీన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. కానీ ఇది జరగకుండా ఇవాళకి కూడాను ఈ దేశం యొక్క గొప్పతనం అదే సార్. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కనుక మా దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఒక వజ్రాయుధం లాంటిది ఏంటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వమేనండి. మమ్మల్ని ఎన్ని మా మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని భాషలు, ఎన్ని డిఫరెంట్ ఆఫ్ ఇది ఉన్నా కానీ యాజ్ ఎ ఇండియన్ అన్న ఒక్క పదంతో మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి నుంచోబెట్టేస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసి ఆ ఏదైతే జాతీయత, ఏదైతే భారతీయత ఉందో దాన్ని నరాన్న నింపాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయంలో కనుక మనం మత ఆధారంగా, లేకపోతే కులం ఆధారంగా, లేకపోతే ప్రాంతీయ ఆధారంగా దీన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తే కనుక మనం అవతల వాటిని ఎవడైతే ఈ కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలు పన్నుతున్న వాళ్ళకి మనం ఇండైరెక్ట్ గా మనం సహకరించిన వాళ్ళం అవుతామనేది నా యొక్క భావన సార్. ఉండవచ్చు, మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ ఉండవచ్చు, వారిని సైతం కూడాను ఏరి మరి వాళ్ళని వారి యొక్క మైండ్ సెట్ ని అయినా కానీ మార్చాలి. లేదంటే కనుక
వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరమైనా ఉంది, అందులో ఖచ్చితంగా. అనుమానం లేదు. కానీ ఖచ్చితంగా. ఈ దేశం యొక్క సమగ్రతపై భంగం కలుగుతుందంటే కనుక మేము ఎవ్వరం కూడాను ఉపేక్షించడానికి సిద్ధంగా లేము. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు ప్రాణాలు అర్పించారంటే మాకు ఎంతో బాధగా ఉంది సార్. వారి యొక్క ప్రాణాలకు అడ్డుగా మేము ప్రాణాలు అడ్డు వేయలేకపోయాము అంటే కనుక ఒక వ్యక్తి ఆ యొక్క బాధను తీర్చాడు. అతనే మన కాశ్మీర్ కి చెందినటువంటి ఒక క్యాబ్ డ్రైవరు. అతను ఒక ముస్లిం అయి ఉండి, అంటే చంపినవాడు ముస్లిము, కానీ ఎవరైతే ప్రాణాలు కాపాడాడో అతను కూడా ముస్లిమేనండి. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మతం కాదండి, ఇక్కడ ఆ మతాంతో సంబంధం లేకుండా ఉగ్రవాదం అనే ఒక పెనుభూతం వాడి మైండ్ పై ఎక్కి నాట్యం చేస్తుంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం కోరి మనం వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి వాళ్ళని మటుమాయం చేయాల్సినటువంటి ఇటువంటి వాళ్ళు కనుక పట్టుకుంటే కనుక వీళ్ళని బహిరంగంగా ఉరి తీయడమో లేకపోతే బహిరంగంగా వీళ్ళని కాల్చి చంపడమో చేయాలి సార్. రైట్. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మీ ఫ్రేమ్ నాకు క్లియర్గా రాలేదు, అందుకే నేను మాట్లాడలేకపోయాను. సో మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పటి వరకు ఫరూక్ గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. మనం పొలిటికల్గా కూడా స్టేబుల్గా ఉన్నామా? అంటే మన నాయకులు కానీ, పార్టీలు కానీ, ప్రజలు కానీ అందరూ ఈ విషయంలో స్టేబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది కదా. సో మీరు రాజకీయాల్లో ఉన్నారు, వాట్స్ గోయింగ్ ఆన్? ఇంటర్నల్గా పరిస్థితి ఏంటి? పార్టీలన్నీ ఒక మాట మీద ఉండగలుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాయకులందరూ కూడా ఉండగలుగుతున్నారా? కంక్లూడ్ చేయండి, సమయం ఎక్కువ లేదు ప్లీజ్, తక్కువ సమయంలో. రైట్. శ్రీనివాస్ గారు, సారీ మీ ఫ్రేమ్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది, సమయం కూడా లేదు. మరొకసారి తప్పకుండా ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇది ఇవాళ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఫరూక్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరూ ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది. కొంత ఇంటర్నల్ అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఈ దాడిలో కనిపిస్తుంది మనకి. కేవలం భారతదేశం మీద దాడి కాదు, భారతదేశంలో ఉన్న ప్రజల మనసుల మీద దాడి, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ దాడి జరిగింది. లేదు, ఈ దాడిలో అది కూడా ఒక భాగంగా ఖచ్చితంగా మనం చూడాలి. ఇలాంటి సమయంలోనే మతం, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతీయులందరూ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం, ఒకే మాట మీద ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగని మన మధ్యలో తిరుగుతున్న కొన్ని బ్లాక్ షీప్స్ లేవా అంటే ఉన్నాయి. వాళ్ళ విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే బయట ఆయా మతాల ముసుగులు కప్పుకొని తిరుగుతున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే బయట దేశాలతో మనం ఫైట్ చేయగలుగుతాం. మన నాయకులు, మన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనం బలంగా మన సపోర్ట్ తెలియజేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. కానీ ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పాలి అని మనం కూడా కోరుకుంటున్నాం.